శ్రీకాకుళం జిల్లాకి పండగ వచ్చిందంటే వచ్చిందనే చెప్పవచ్చు. ఈరోజు మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాని శ్రీకాకుళంలో బెనిఫిట్ షో నిర్వహిస్తున్నారు. ఈ వాతావరణాన్ని చూస్తే శ్రీకాకుళం జిల్లాకి మరి 2 రోజుల ముందుగానే పండగ వచ్చింది అనే వాతావరణం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అయితే ఈ వాతావరణంలో అభిమానులు చాలా చక్కగా ఈ ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర అఖిల భారత చిరంజీవి యువజన సంఘ ప్రెసిడెంట్ శ్రీని గారు మొత్తం ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, సినిమా ఏ విధంగా ఉండబోతుంది? జై చిరంజీవ. మన భారతదేశంలోనే మన సంక్రాంతికి ఒక సాంప్రదాయం ఉంది. అందరి ఇంట్లకి అల్లుళ్ళు వస్తారు. ఈసారి తెలుగు ఇండస్ట్రీకి ఘరానా మొగుడు వచ్చాడు. అర్థమైందా? మన శివశంకర్ వరప్రసాద్ గారు మనకి తెలుగు ఇండస్ట్రీకే కాదు భారతదేశానికి సంక్రాంతిని 3 రోజులు ముందుగానే తీసుకొచ్చారు. మా అన్నయ్య కూతురైన డాక్టర్ సుస్మిత గారి నిర్మాణ సారథ్యంలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఈరోజు ఒక మెగా సంబరాలు దేశం మొత్తం జరుగుతున్నాయి. వరల్డ్ మొత్తం అమెరికాలో కూడా ఇదే సమయానికి సోయడంతో అమెరికాలో కూడా వేడుకలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. మెగా ఫ్యామిలీ సినిమా అంటే అభిమానులకు కొత్త ఉత్సాహం, కొత్త ఊపు వస్తుంది. మాకు మెగా హీరో సినిమా ఎప్పుడు వస్తే, చిరంజీవి గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే సంక్రాంతి, ఉగాది అన్నీ జరుపుకుంటాం. ఎప్పుడు కూడా చిరంజీవి సినిమానే పండగగా నిర్వహిస్తారు. కానీ పండగ మొదటిసారిగా చిరంజీవి గారు రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చిరంజీవి గారు ఈ 2-3 సంవత్సరాలు రాకపోవచ్చు, కానీ ప్రతి ఇయర్ కూడా సంక్రాంతికి వస్తున్నారు. సంక్రాంతికి రంకుమొగుళ్ళలాగా అందరికీ తయారవుతున్నాడు. ఇండస్ట్రీలో అందరికీ మెగా హిట్. సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రతి ఒక్కటి మెగా హిట్ అయింది. అన్నిటికంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే ఒక పెద్ద అధ్యయనంగా నిలిచాము. ఒక మొదటి టికెట్ని కొనుగోలు చేసింది మా మెగా వీరాభిమాని తిరుమల అన్నయ్య గారు. ₹1,00,000 పెట్టి టికెట్ కొనుగోలు చేశారు. ఇది రాష్ట్రం మొత్తంలో పెద్ద మెగా రికార్డుగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి ప్రత్యేక అతిథిగా వెంకటేష్ గారు కూడా రాబోతున్నారు. ఒకవైపు వెంకటేష్, మరోవైపు చిరంజీవి గారు ఇద్దరు ఉంటున్నారు కదా, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఒక ఫ్యామిలీ హీరో, ఒక మాస్ హీరో కలిస్తే ఏ విధంగా ఉంటుందో మీకు తెలియక్కర్లేదు. ఇప్పటికే ఓన్లీ ట్రైలర్ రిలీజ్ చేస్తేనే వ్యూస్లో కోట్ల కొలిది, లక్షల కొలిది చూస్తున్నారు. ఇప్పుడు సినిమా ఎప్పుడా అని చెప్పి ఆదుర్ద పడుతున్నారు. మీరు చూస్తున్నారు వేలాది మంది అభిమానులు. ఇందులో ఉన్న సగం మందికి టికెట్లు కూడా లేవు. బయట ఉండి వెయిట్ చేయడానికి కూడా, ఒక టాక్ కనుక్కోవడం కూడా వేలాది మంది అమ్మాయిలు బయట నిల్చొని వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీసాల పిల్ల అనే సాంగ్ అయితే ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ని అయితే దాటింది. అలానే సినిమాలో కూడా ఆ సాంగ్ ఏ విధంగా ఉండబోతుంది? సినిమాలో కూడా మీసాల పిల్లే కాదు, అన్ని సాంగ్స్ కూడా మెగా హిట్ ఆల్రెడీ అయిపోయేవి. ఇప్పుడు సినిమా కథనం ఎలా ఉంటుంది, మా తెలుగు తెరపై సంక్రాంతికి వచ్చిన మా అన్నయ్యని ఏ విధంగా మేము చూసుకోవాలి అని చెప్పి ఆతృతగా ఉన్నాము. మేము ఈ సంబరాలు జరుపుకొని అందరం కలిపి థియేటర్గా వెళ్ళి అభిమానులు అందరూ చూడడం జరుగుతుంది. చెప్పండి సార్, ₹1,00,000 పెట్టి సినిమా టికెట్ కొన్నారు. అసలు చిరంజీవి అభిమానాన్ని ఈ టికెట్ రూపంలోనే మీరు చాటుకోవాలనే ఉద్దేశంతోనే కొన్నారా? నేను బేసికలీ చిరంజీవి అభిమాని బోర్ల నుంచి. మా అన్నయ్య నటికుమార్ గారు సినిమా ప్రొడ్యూసరు ప్లస్ డిస్ట్రిబ్యూటర్. ఆయన ఈ సినిమా కొన్నారు. తమ్ముడు ఫస్ట్ సినిమా టికెట్ నువ్వు కొన్నారు, నేను కొన్నాను. చిరంజీవి గారికి అభిమానంతో మీరు టికెట్ కొన్నారు కదా, అసలు ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయి? సూపర్ బంపర్ హిట్ అండి. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయింది. ప్రేక్షకులు అందరూ ఆదరిస్తున్నారు. మల్టీ స్టార్ సినిమా. ఈ సినిమా సంక్రాంతి అల్లుళ్ళు వచ్చారండి. సినిమా ఏ విధంగా ఉండబోతుంది? 5 నిమిషాల్లో మెగాస్టార్, వింటేజ్ మెగాస్టార్ ఏంటో ప్రతి ఒక్కరు చూస్తారు అక్కడ స్క్రీన్ మీద. ఇంకో 5 నిమిషాల్లో ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇంకేం ఏ ఫ్యాన్స్ ఉండరు. మళ్ళీ మన ఘరానా మొగుడు ఫ్యాన్సే వస్తారు. ఒక్కసారి శతాబ్దాలు ముందుకెళ్ళినా సరే చరిత్ర తిరగడానికి మళ్ళీ మగధీరుడు వస్తాడు. అతనే మా మెగాస్టార్. ఆయన కోసం 1000 కళ్ళతో మా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నాం. ఇది ఈ రోజు నుంచే కాదు ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచి మా మెగాస్టార్, వింటేజ్ మెగాస్టార్ ఏంటో మీరు చూడాలని 1000 కళ్ళతో అందరం చూడాలనుకుంటున్నాం అభిమానులు. ఈ రోజు అదే థియేటర్లు ఇంకో 5 నిమిషాల్లో కన్నుల పండుగ మా మెగాస్టార్ రిలీజ్ అవుతున్నారు. సినిమా సాంగ్స్ అన్ని కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అలానే సినిమా కూడా ఏ విధంగా ఉండబోతుంది? ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఫర్ అన్నయ్య, బి ఫర్ బాసు, సి ఫర్ చిరంజీవి, డి ఫర్ దుమ్ము దులిపేస్తున్నాడు. రెడీగా ఉండండి. లోపలికి రండి.
చెప్పండి, సినిమా ఏ విధంగా ఉండబోతుంది? అంచనాలు దాటే పరిస్థితి అయితే కనబడుతుంది. అసలు అంచనా మామూలుగా ఉండరు. ఇండియాలో ఉండే ఒక మెగాస్టార్ ఒక్కలేని, ఇక హీరో లేరు. అది ఎవరెవరో మధ్యలో వస్తారు, వారసత్వం అంటారు, ఇదంటారు అది అంటారు. ఆ రికార్డులన్నీ మా ప్రపంచంలోనే ఒక్క మెగాస్టార్ చేంజ్ ఒక చేంజ్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, రామ్ చరణ్ అవ్వచ్చు. ఈ ముగ్గురు ఇండియాలో టాప్ హీరోలు. ఇక మిగతా అంటే చెప్పి వస్తారు, కానీ ఆ పేరు చెప్పి వచ్చిన ఎవరు పని ఈ రోజు ఒక్క మెగాస్టార్ ఈ రికార్డులను పట్టు కొట్టించి ఇక్కడ చేంజ్ రావాలి, కానీ జన్మలో చేంజ్ రాలేదు, రాబోరు. చూస్తున్నారు కదా అభిమానుల కోలాహటాలతో ఇప్పుడు చిరంజీవి సినిమా మరో కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సినిమా అంచనాలను దాటి ఎప్పుడో ఆల్రెడీ సోషల్ మీడియాని అయితే షేక్ చేసింది. అదేవిధంగా సినిమా కూడా చాలా చక్కగా ఉండబోతుందని అభిమానులు అయితే చెప్తున్నారు. ఇలాంటి మరింత మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. కెమెరామెన్ రామకృష్ణతో ఎస్వీసీ థియేటర్ వద్ద శ్రీకాకుళం నుంచి రవికుమార్, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.